ఈ గండి మైసమ్మ తల్లి దేవాలయంలోకి ఎంట్రన్స్ కాగానే మనకు కాళికాదేవి కనిపిస్తుందండి. కాళికాదేవి దర్శనం చేసుకొని ఒక్కసారి లోపలికి వెళ్ళామా బయటనే మనలో ఉన్న దుమ్ము ధూళి దరిద్ర మష్ట కష్టాలన్నీ కాళికాదేవి సంహరించి లోపలికి పంపిస్తాదండి మనని. చాలా మంది ఈ దేవాలయం పవర్ఫుల్ అంటే వినలేదు, కానీ ఈ దేవాలయంకి వచ్చే ప్రతి ఒక్కరు చేసే పొరపాటు మీరు చేయకండి. ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క విగ్రహమూర్తికి మీరు 2 చేతులు జోడించి నమస్కరించాలి. ఆరతి తీసుకోకుండా ఉట్టి చేతులతో వెళ్ళకండి. ఈ దేవాలయం నుంచి అక్కడనే మనకి నిమ్మకాయ అడిగితే నిమ్మకాయ కూడా ఇస్తారు, నిమ్మకాయ కూడా తీసుకొని వెళ్ళండి, చాలా మంచిది. మరియు చాలా మంది చేసే పొరపాటు మీరు చేయకండి. బయట కనిపించే అమ్మవారి సింహ వాహనాన్ని ఫస్ట్ మనం మొక్కి తర్వాత మనం అమ్మవారి దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. అమ్మవారికి ఇష్టమైన గాజులు గాని కుంకుమ పసుపు చీరలు ఒడిబియ్యం అమ్మవారికి నింపుతారండి. చాలా మంది కోరిక నెరవేరిన వారు కూడా ఒడిబియ్యం నింపుతారు అమ్మవారికి. ఈ దేవాలయంలో అమ్మవారి చుట్టుముట్టు చూస్తే అమ్మవారి ప్రతి ఒక్క విగ్రహం మహిషాసురవర్ధిని విగ్రహం కానీ మనకి ఇట్లా మీకు కనిపిస్తున్నాయి కదండి. అమ్మవారి 9 రూపాలు ఇక్కడైతే మనకు కనిపిస్తాయి. ప్రతి రూపాన్ని అమ్మవారిని కొల్చండి. మీరు ఈ ఆలయానికి వచ్చినప్పుడు మీరు చేసే మొట్టమొదటి పని ఏంటి తెలుసా? అమ్మవారి దర్శనం దొరికిన తర్వాత తప్పకుండా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ ఆలయంలో కొంచెం సేపు మీరు కూర్చోవాల్సి ఉంటుంది. చాలా అంటే చాలా పాజిటివ్ మైండ్ సెట్ వస్తుంది. మీ వయసు 30 అయితే 30 నిమిషాలు ఇక్కడ కూర్చొని అమ్మవారికి ధ్యానం చేసి వెళ్ళండి. 20 అయితే 20 నిమిషాలు, మీ వయసు ఎంతనో అన్ని నిమిషాలు ఇక్కడ కూర్చొని ధ్యానం చెయ్యండి. దేవాలయం చుట్టుముట్టు మనకి అమ్మవారి శ్లోకాలతోటి గాని అమ్మవారి పేర్లతోటి గాని నామాలతోటి ఉంటుంది. తప్పకుండా అమ్మవారి ఆలయానికి వచ్చినప్పుడు 9 ప్రదక్షిణాలు కన్నా తక్కువ చేయకండి. మినిమం 9 చేయండి, లేదా 11, 18 మీకు ఎన్ని కావాలని చెయ్యండి. మీరు గండి మైసమ్మ దేవాలయానికి గనక వస్తే ఫ్యామిలీ తోటి వస్తే ముఖ్యంగా అమ్మవారికి బోనం సమర్పించండి. చాలా ఇష్టం అండి. యాటనో కోడినో సమర్పించడం కన్నా గుమ్మడికాయ కొబ్బరికాయని సమర్పించండి. ఒక్క గుమ్మడికాయ అమ్మవారికి సమర్పిస్తే 1000 యాటలని అమ్మవారికి సమర్పించిన దానితోటి సమానం. ఈ దేవాలయం పేరు వచ్చేసి గండి మైసమ్మ దేవాలయం. ఈ దేవాలయం ఎక్కడనో లేదండి, మన హైదరాబాద్ నుంచి దాదాపు 20 కిలోమీటర్లు ఉంటుంది. రామోజీ ఫిలిం సిటీ 1/2 కిలోమీటర్ ముందే ఉంటుందండి లెఫ్ట్ సైడ్ లో. ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్